మొట్టమొదటిగా డైరెక్టర్ గారు అయినటువంటి వరమ్మ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. అందరూ చప్పట్లు కొడదాం. పరస వరమ్మ గారని నేను దేవుని నిర్ణయం చొప్పున దైవ స్వరూపి సహవాసములో నూతన కార్యవర్గ డైరెక్టర్ గా ఎన్నికైనందున దేవుని రాజ్యానికి అనగా దేవుని వాక్యానికి విధేయత కలిగి నిజమైన విశ్వాసము కలిగి ఉంటాను. దైవ స్వరూపి సహవాసము నూతన కార్య డైరెక్టర్ గా ఎన్నికైనందున నా విధులను విశ్వాసపూర్వకముగా దైవ భయము కలిగి పక్షపాతం లేకుండా దురాభిప్రాయం లేకుండా కులాభిప్రాయం లేకుండా దేవుని వాక్యానికి కట్టుబడి ప్రవర్తించుననియు సమర్పించినట్లు యెహోవా బ్రతికి ఉన్నాడనియు యెహోవా శక్తి ఉన్నాడనియు సత్యముతోను న్యాయముతోను నీతిలోను ప్రమాణము చేయుచున్నాను. ప్రెసిడెంట్ గారు ఆనందరావు గారు నేను దేవుని నిర్ణయం చొప్పున దైవస్వరూప సహవాసము నూతన కార్యవర్గానికి ప్రెసిడెంట్గా ఎన్నికైనందున దేవుని రాజ్యానికి అనగా దేవుని వాక్యములకు విధేయత కలిగి నిజమైన విశ్వాసం కలిగి ఉంటాను. దైవస్వరూప సహవాసం నూతన ప్రెసిడెంట్గా ఎన్నికైనందున నా విధులను విశ్వాసపూర్వకంగా దైవ భయం కలిగి పక్షపాతం లేకుండా దురాభిప్రాయం లేకుండా దేవుని వాక్యానికి కట్టుబడి ప్రవర్తించుననియు యెహోవా బ్రతికి ఉన్నాడనియు సత్యములోను న్యాయములోను నీతిలోను ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. సెక్రటరీ గారు వరప్రసాద్ అను నేను దేవుని నిర్ణయము చొప్పున దైవ స్వరూపి సహవాస నూతన కార్యవర్గానికి సెక్రటరీగా ఎన్నికైనందున దేవుని రాజ్యానికి అనగా దేవుని వాక్యానికి విధేయత కలిగి నిజమైన విశ్వాసమును కలిగి ఉంటాను. దైవ స్వరూపి సహవాస నూతన సెక్రటరీగా ఎన్నికైనందున నా విధులను విశ్వాసపూర్వకముగా దైవ భయము కలిగి పక్షపాతము లేకుండా దురాభిప్రాయము లేకుండా దేవుని వాక్యానికి కట్టుబడి ప్రవర్తించుననియు యెహోవా బ్రతికి ఉన్నాడనియు సత్యములోను న్యాయములోను నీతిలోను ప్రమాణము చేయుచున్నాను. మీ అందరికీ వందనాలు. ట్రెజరీ గారు బంకా నెహెమ్యాను నేను దేవుని నియమము చొప్పున దైవస్వరూపి సహవాసము నూతన కార్యవర్గానికి ట్రెజరర్గా ఎన్నికైనందున దేవుని రాజ్యానికి అనగా దేవుని వాక్యానికి విధేయత కలిగి నిజమైన విశ్వాసం కలిగి ఉంటాను. దైవస్వరూపి సహవాసము నూతన ట్రెజరర్గా ఎన్నికైనందున నా విధులను విశ్వాసపూర్వకముగా దైవభయము కలిగి పక్షపాతం లేకుండా దురాభిప్రాయం లేకుండా దేవుని వాక్యానికి కట్టుబడి ప్రవర్తించుచున్నానని యెహోవా బ్రతికి ఉన్నాడని సత్యములోను న్యాయములోను నీతిలోను ప్రమాణము చేయుచున్నాను. అందరూ పొందన మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి సార్ గారికి అమ్మగారు కుటుంబం తరపున సన్మానం చేసి సాల్వ సత్కరించి వారు ప్రెసిడెంట్ గారు కూడా రండి దయచేసి ఆ కుటుంబ సభ్యులతో సహా
రండి అయ్యగారు రండి రండి. అడ్వైజర్గా నతానియేల్ అయ్య గారు కనకారావు గారు వచ్చి ప్రమాణం చేయాల్సిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. కనకారావు అనే నేను దేవుని నిర్ణయం చొప్పున దైవ స్వరూపి సహవాసము నూతన కార్యవర్గానికి అడ్వైజర్గా సెక్రటరీగా ఎన్నికైనందున దేవుని రాజ్యానికి అనగా దేవుని రాజ్యానికి విధేయత కలిగి నిజమైన విశ్వాసము కలిగి ఉంటాను. దైవ స్వరూపి సహవాసము నూతన కార్యవర్గ అడ్వైజర్గా ఎన్నికైనందున నా నిధులను విశ్వాసపూర్వకముగా దైవ భయము కలిగి పక్షపాతము లేకుండా దురాభిప్రాయము లేకుండా దేవుని రాజ్యానికి కట్టుబడి ప్రవర్తించుననియు యెహోవా బ్రతికి ఉన్నాడనియు సత్యములోను న్యాయములోను నీతిలోను ప్రమాణము చేయుచున్నాను. రెండవ అడ్వైజర్గా మరీదాస్ గారు పిడుగురాల. మరీదాస్ అనే నేను దేవుని నిర్ణయం చొప్పున దైవ స్వరూపి సహవాసము నూతన కార్యవర్గానికి అడ్వైజర్గా ఎన్నికైనందున దేవుని రాజ్యానికి అనగా దేవుని వాక్యానికి విధేయత కలిగి నిజమైన విశ్వాసము కలిగి ఉంటాను. దైవ స్వరూపి సహవాసము నూతన అడ్వైజర్గా ఎన్నికైనందున నా విధులను విశ్వాసపూర్వకముగా దైవ భయము కలిగి పక్షపాతము లేక దురభిప్రాయము లేకుండా దేవుని వాక్యానికి కట్టుబడి ప్రవర్తించుననియు యెహోవా బ్రతికి ఉన్నాడనియు సత్యములోను న్యాయములోను నీతిలోను ప్రమాణము చేయుచున్నాను. అందరికీ వందనాలు. మరొక అడ్వైజర్గా టి రాంబో యాల్టూరు. తగరం రాము అని నేను దేవుని నిర్ణయము చొప్పున దైవ స్వరూపి సహవాసము నూతన వర్గానికి అడ్వైజర్గా ఎన్నికైనందున దేవుని రాజ్యానికి అనగా దేవుని వాక్యానికి విధేయత కలిగి నిజమైన విశ్వాసము కలిగి ఉంటాను. దైవ స్వరూపి సహవాసము నూతన అడ్వైజర్గా ఎన్నికైనందున నా విధులను విశ్వాసపూర్వకముగా దైవ భయము కలిగి పక్షపాతము లేకుండా దురభిప్రాయం లేకుండా దేవుని వాక్యానికి కట్టుబడి ప్రవర్తించుదనియు యెహోవా సజీవుడనియు సత్యములోను న్యాయములోను నీతిలోను ప్రమాణము చేయుచున్నాను. హల్లెలూయా. ఆర్గనైజర్గా బాబురావు గారు సాలిబంజర. బాబురావు అని నేను దేవుని నిర్ణయం చొప్పున దైవ స్వరూపి సహవాసము నూతన వర్గానికి వర్గ సభ్యుడిగా ఎన్నికైనందున దేవుని రాజ్యానికి అనగా దేవుని వాక్యమునకు విధేయత కలిగి నిజమైన విశ్వాసము కలిగి ఉంటాను. దైవ స్వరూపి సహవాస నూతన కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైనందున నా విధులను విశ్వాసపూర్వకంగా దైవభక్తి కలిగి పక్షపాతము లేకుండా దురభిప్రాయము లేకుండా దేవుని వాక్యమునకు కట్టుబడి ప్రవర్తిస్తున్నాను. యెహోవా బ్రతికి ఉన్నాడనియు సత్యములోను న్యాయములోను నీతిలోను ప్రమాణము చేయుచున్నాను. బాలస్వామి అనే నేను
దేవుని నిర్ణయం చొప్పున దేవుని నిర్ణయం చొప్పున దైవ స్వరూపి సహవాసము దైవ స్వరూపి సహవాసము నూతన కార్యవర్గానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఎన్నికైనందున దేవుని రాజ్యానికి అనగా దేవుని వాక్యానికి విధేయత కలిగి నిజమైన విశ్వాసము కలిగి ఉంటానని దైవ స్వరూపి సహవాసము నూతన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఎన్నికైనందున నా విధులను విశ్వాసపూర్వకముగా దైవ భయము కలిగి పక్షపాతము లేకుండా దురాభిప్రాయం లేకుండా దేవుని వాక్యానికి కష్టపడి ప్రవర్తించునని యెహోవా బ్రతికి ఉన్నాడని సత్యములోను న్యాయములోను నీతిలోను ప్రమాణము చేయుచున్నాను. దేవరపల్లి మరి కుమారుని నేను దేవుని నిర్ణయం చొప్పున దైవ స్వరూపి సహవాస నూతన కార్యవర్గ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఎన్నికైనందున దేవుని రాజ్యానికి అనగా దేవుని వాక్యానికి విధేయత కలిగి నిజమైన విశ్వాసము కలిగి ఉంటాను. దైవ స్వరూపి సహవాసం నూతన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఎన్నికైనందున నా విధులను విశ్వాసపూర్వకంగా దైవభక్తి కలిగి పక్షపాతం లేకుండా దురాభిప్రాయము లేకుండా దేవుని వాక్యానికి కట్టుబడి ప్రవర్తించుననియు యేసుక్రీస్తు బ్రతికి ఉన్నాడనియు సత్యములోను న్యాయములోను నీతిలోను ప్రమాణము చేయుచున్నాను. పి నతానియేల్ అలియాస్ ప్రభాకర్ అని నేను దేవుని నిర్ణయం చొప్పున దైవ స్వరూపి సహవాసము నూతన కార్యవర్గానికి కో డైరెక్టర్గా ఎన్నికైనందున దేవుని రాజ్యానికి అనగా దేవుని వాక్యానికి విధేయత కలిగి నిజమైన విశ్వాసము కలిగి ఉంటాను. దైవస్వరూపి సహవాసము నూతన కో డైరెక్టర్గా ఎన్నికైనందున నా విధులను విశ్వాసపూర్వకముగా దైవ భయము కలిగి పక్షపాతము లేకుండా దురాభిప్రాయం లేకుండా దేవుని వాక్యానికి కట్టుబడి ప్రవర్తించుననియు యెహోవా బ్రతికి ఉన్నాడనియు సత్యములోను న్యాయములోను నీతిలోను ప్రమాణము చేయుచున్నాను. హల్లెలూయా. జి ఇస్సాక్ అనగా శ్రీనివాసరావు అను నేను దేవుని నిర్ణయము చొప్పున దైవ స్వరూపి సహవాసము నూతన కార్యవర్గానికి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందున దేవుని రాజ్యానికి అనగా దేవుని వాక్యానికి విధేయత కలిగి నిజమైన విశ్వాసము కలిగి ఉంటాను. దైవ స్వరూపి సహవాసము నూతన వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందున నా విధులను విశ్వాసపూర్వకంగా దైవ భయము కలిగి పక్షపాతము లేకుండా దురాభిప్రాయము లేకుండా దేవుని వాక్యానికి కట్టుబడి ప్రవర్తించుననియు యెహోవా బ్రతికి ఉన్నాడనియు సత్యములోను న్యాయములోను నీతిలోను ప్రమాణము చేయుచున్నాను. అందరికీ వందనాలు. కోట యెహోషువా అలియాస్ జాసువా అనే నేను దేవుని నిర్ణయం చొప్పున దైవస్వరూపి సహవాసము నూతన కార్యవర్గ జాయింట్ ట్రెజరీగా ఎన్నికైనందున దేవుని రాజ్యమునకును అనగా దేవుని వాక్యమునకు విధేయత కలిగి నిజమైన విశ్వాసం కలిగి ఉంటాను. దైవస్వరూపి సహవాసము నూతన జాయింట్ ట్రెజరీగా ఎన్నికైనందున నా విధులను విశ్వాసపూర్వకంగాను దైవ భయం కలిగి పక్షపాతం లేకుండా దురభిప్రాయం లేకుండా దేవుని వాక్యమునకు కట్టుబడి ప్రవర్తించునని యెహోవా బ్రతికి ఉన్నాడనియు సత్యములోను న్యాయములోను నీతిలోను ప్రమాణం చేయుచున్నాను. జాయింట్ సెక్రటరీగా
రమేష్ గారు సరిపొడి. మన్నవ రమేష్ బాబు అను నేను దేవుని నిర్ణయము చొప్పున దైవస్వరూపి సహవాసమునకు నూతన కార్యవర్గానికి జాయింట్ సెక్రటరీగా ఎన్నికైనందున దేవుని రాజ్యానికి అనగా దేవుని వాక్యానికి విధేయత కలిగి నిజమైన విశ్వాసము కలిగి ఉంటాను. దైవస్వరూపి సహవాసము నూతన జాయింట్ సెక్రటరీగా ఎన్నికైనందున నా విధులను విశ్వాసపూర్వకముగా దైవ భయము కలిగి పక్షపాతము లేకుండా దురభిప్రాయము లేకుండా దేవుని వాక్యానికి కట్టుబడి ప్రవర్తించుననియు యెహోవా సజీవుడనియు సత్యములోను న్యాయములోను నీతిలోను ప్రమాణము చేయుచున్నాను. సోషల్ వెల్ఫేర్గా మరియు కుమార్ గారు గూడు. మరియు కుమార్ అనే నేను మరీ కుమార్ అనే నేను దేవుని నిర్ణయం చొప్పున దైవస్వరూపి సహవాసము నూతన కార్యవర్గానికి జాయింట్ సోషల్ వెల్ఫేర్గా ఎన్నికైనందున దేవుని రాజ్యానికి అనగా దేవుని వాక్యానికి విధేయత కలిగి నిజమైన విశ్వాసం కలిగి ఉంటాను. దైవస్వరూపి సహవాసమునకు నూతన జాయింట్ సోషల్ వెల్ఫేర్గా ఎన్నికైనందున నా విధులను విశ్వాసపూర్వకంగా దైవ భయము కలిగి పక్షపాతము లేకుండా దురాభిప్రాయం లేకుండా దేవుని వాక్యానికి కట్టుబడి ప్రవర్తించుదుననియు యెహోవా సజీవుడనియు సత్యములోను న్యాయములోను నీతిలోను ప్రమాణము చేయుచున్నాను. థ్యాంక్ యూ. స్తోత్రం. వై డేవిడ్ రాజు గారు అని నేను దేవుని నిర్ణయం చొప్పున దైవస్వరూపి సాహసము నూతన కార్యవర్గానికి సోషల్ వెల్ఫేర్గా ఎన్నికైనందున దేవుని రాజ్యమును అనగా దేవుని వాక్యమునకు విధేయత కలిగి నిజమైన విశ్వాసము కలిగి ఉంటాను. దైవస్వరూపి సాహసము నూతన సోషల్ వెల్ఫేర్గా ఎన్నికైనందున నా విధులను విశ్వాసపూర్వకముగా దైవ భయము కలిగి పక్షముగా లేకుండా దురాభిప్రాయము లేకుండా దేవుని వాక్యమును కట్టుబడి ప్రవర్తించున్నానని యెహోవా బ్రతుకున్నాడనియు సత్యములోను న్యాయములోను నీతిలోను ప్రమాణము చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోహన్ రావు అని నేను దేవుని నిర్ణయం చొప్పున దైవస్వరూపి సహవాసము నూతన కార్యవర్గానికి కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైనందున దేవుని రాజ్యానికి అనగా దేవునికి వాక్యానికి విధేయత కలిగి నిజమైన విశ్వాసము కలిగి ఉంటాను. దైవస్వరూపి సహవాసము నూతన కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైనందున నా విధులను విశ్వాసపూర్వకముగా దైవ భయము కలిగి పక్షపాతము లేకుండా దురాభిప్రాయం లేకుండా దేవుని వాక్యానికి కట్టుబడి ప్రవర్తించుననియు యెహోవా బ్రతికున్నాడనియు సత్యములోను న్యాయములోను నీతిలోను ప్రమాణము చేయుచున్నాను. కె సీమోను అను నేను దేవుని నిర్ణయం చొప్పున దైవస్వరూపి సహవాసము నూతన కార్యవర్గానికి కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైనందున దేవుని రాజ్యానికి అనగా దేవుని వాక్యానికి విధేయత కలిగి నిజమైన విశ్వాసము కలిగి ఉంటాను. దైవస్వరూపి సహవాసము నూతన కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైనందున నా విధులను విశ్వాసపూర్వకముగా దైవ భయం కలిగి పక్షపాతము లేకుండా దురాభిప్రాయం లేకుండా దేవుని వాక్యానికి కట్టుబడి ప్రవర్తించుదుననియు యెహోవా బ్రతికి ఉన్నాడనియు సత్యములోను న్యాయములోను నీతిలోను ప్రమాణము చేయుచున్నాను. అందరికీ వందనములు. సతీష్ కుమార్
తగరం అజ్రీ అనే నేను దేవుని నిర్ణయం చొప్పున దైవ స్వరూపి సహవాసము నూతన కార్యవర్గానికి కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైనందున దేవుని రాజ్యానికి అనగా దేవుని వాక్యానికి విధేయత కలిగి నిజమైన విశ్వాసము కలిగి ఉంటాను. దైవ స్వరూపి సహవాసము నూతన కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైనందున నా విధులను విశ్వాసపూర్వకముగా దైవ భయము కలిగి పక్షపాతం లేకుండా దుర్భావము లేకుండా దేవుని వాక్యానికి కట్టుబడి ప్రవర్తించుననియు యెహోవా బ్రతికి ఉన్నాడనియు సత్యములోను న్యాయములోను నీతిలోను ప్రమాణము చేయుచున్నాను. దేవునికి అందరికీ వందనాలు. గాబ్రియలు నేను దేవుని నిర్ణయం చొప్పున దైవ స్వరూపి సహవాసము నూతన కార్యవర్గానికి కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైనందున దేవుని రాజ్యానికి అనగా దేవుని వాక్యానికి విధేయత కలిగి నిజమైన విశ్వాసం కలిగి ఉంటాను. దైవ స్వరూపి సహవాసము నూతన కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైనందున నా విధులను విశ్వాసపూర్వకముగా దైవ భయం కలిగి పక్షపాతం లేకుండా దురభ్యం లేకుండా దేవుని వాక్యానికి కట్టుబడి ప్రవర్తించనియు యెహోవా బ్రతికున్నాడనియు సత్యములోను న్యాయములోను నీతిలోను ప్రమాణము చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ప్రేమానంద కుమారుని నేను దేవుని నిర్ణయం చొప్పున దైవ స్వరూపి సహవాసము నూతన కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైనందున దేవుని రాజ్యానికి అనగా దేవుని వాక్యానికి విధేయత కలిగి నిజమైన విశ్వాసము కలిగి ఉంటాను. దైవ స్వరూపి సహవాసము నూతన కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైనందున నా విధులను విశ్వాసపూర్వకంగా దైవ భయము కలిగి పక్షపాతం లేకుండా దురాభిప్రాయము లేకుండా దేవుని వాక్యానికి కట్టుబడి ప్రవర్తించుననియు యెహోవా సజీవుడనియు సత్యములోను న్యాయములోను నీతిలోను ప్రమాణము చేయుచున్నాను. పి సతీష్ కుమార్ అని నేను దేవుని నిర్ణయం చొప్పున దైవ స్వరూపి సహవాస నూతన కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైనందున దేవుని రాజ్యానికి కనుక దేవుని వాక్యానికి విధేయత కలిగి నిజమైన విశ్వాసం కలిగి ఉంటాను. దైవస్వరూప సహవాస నూతన కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైనందున నా విధులను విశ్వాసపూర్వకంగా దైవ భయం కలిగి పక్షపాతం లేకుండా దురభిప్రాయం లేకుండా దేవుని వాక్యాన్ని బట్టి కట్టుబడి ప్రవర్తించుదననియు యెహోవా బ్రతికి ఉన్నాడనియు సత్యములోను న్యాయములోను నీతిలోను ప్రమాణం చేయుచున్నాను. జే ఆంధ్రే గారు మచిలీపట్నం. జయ ఆంధ్రే అని నేను దేవుని నిర్ణయం చొప్పున దైవస్వరూపి సహవాసము నూతన కార్యవర్గానికి ఎడ్యుకేషన్ మెంబర్గా ఎన్నికైనందున రాజ్యానికి అనగా దేవుని వాక్యానికి విధేయత కలిగి నిజమైన విశ్వాసం కలిగి ఉంటాను. దైవస్వరూపి సహవాసము నూతన కార్యవర్గ ఎగ్జిక్యూటివ్ నంబర్గా ఎన్నికైనందున నా విధులను విశ్వాసపూర్వకముగా దైవ భయం కలిగి పక్షపాతము లేకుండా దురాభిప్రాయం లేకుండా దేవుని వాక్యానికి కట్టుబడి ప్రవర్తించుననియు యెహోవా బ్రతికి ఉన్నాడనియు సత్యములోను వాక్యములోను నీతిలోను ప్రమాణము చేయుచున్నాను.
ఎన్ యోహానని నేను దేవుని నిర్ణయం చొప్పున దైవ స్వరూపి సహవాసము నూతన కార్యవర్గానికి కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైనందున దేవుని రాజ్యానికి అనగా దేవుని వాక్యానికి విధేయత కలిగి నిజమైన విశ్వాసము కలిగి ఉంటాను. దైవ స్వరూపి సహవాసము నూతన కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైనందున నా విధులను విశ్వాసపూర్వకముగా దైవ భయము కలిగి పక్షపాతము లేకుండా దురాభిప్రాయం లేకుండా దేవుని వాక్యానికి కట్టుబడి ప్రవర్తింతును మరియు యెహోవా సజీవుడనియు సత్యములోను న్యాయములోను నీతిలోను ప్రమాణము చేయుచున్నాను. దేవుని స్తోత్రం. సిహెచ్ ఆమోస్ అను నేను దేవుని నిర్ణయం చొప్పున దైవ స్వరూపి సహవాసము నూతన కార్యవర్గానికి కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైనందున దేవుని రాజ్యానికి అనగా దేవుని వాక్యానికి విధేయత కలిగి నిజమైన విశ్వాసము కలిగి ఉంటాను. దైవ స్వరూపి సహవాసము నూతన కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైనందున నా విధులను విశ్వాసపూర్వకముగా దైవ భయము కలిగి పక్షపాతము లేకుండా దేవుని వాక్యానికి కట్టుబడి ప్రవర్తించుననియు యెహోవా సజీవుడనియు సత్యములోను న్యాయములోను నీతిలోను ప్రమాణము చేయుచున్నాను. దేవుని స్తోత్రం. యోసేపు అను నేను దేవుని నిర్ణయం చొప్పున దైవ స్వరూపి సహవాసము నూతన కార్యవర్గానికి కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైనందున దేవుని రాజ్యానికి అనగా దేవుని వాక్యానికి విధేయత కలిగి నిజమైన విశ్వాసం కలిగి ఉంటాను. దైవ స్వరూపి సహవాసము నూతన కార్య సభ్యుడిగా ఎన్నికైనందున నా విధులను విశ్వాసపూర్వకముగా దైవ భయము కలిగి పక్షపాతము లేకుండా దురాభిప్రాయం లేకుండా దేవుని వాక్యానికి కట్టుబడి ప్రవర్తించుననియు యెహోవా బ్రతికి ఉన్నాడనియు సత్యములోను న్యాయములోను నీతిలోను ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. ఎలీషాను నేను దేవుని నిర్ణయం చొప్పున దైవ స్వరూపి సహవాసమును నూతన కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైనందున దేవుని రాజ్యమునకు అనగా దేవుని వాక్యానికి విధేయత కలిగి నిజమైన విశ్వాసము కలిగి ఉంటాను. దైవ స్వరూపి సహవాసము నూతన కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైనందున నా విధులను విశ్వాసపూర్వకముగా దైవ భయము కలిగి పక్షపాతము లేకుండా దురాభిప్రాయం లేకుండా దేవుని వాక్యానికి కట్టుబడి ప్రవర్తించుననియు యెహోవా బ్రతికి ఉన్నాడనియు సత్యములోను న్యాయములోను నీతిలోను ప్రమాణము చేయుచున్నాను. మీ అందరికీ మా వందనాలు. నెక్స్ట్ రాజేష్ గారు. షాలోము రాజు అని నేను
దేవుని నిర్ణయం చొప్పున దైవ స్వరూపి సహవాసము నూతన కార్యవర్గానికి సభ్యులుగా ఎన్నికైనందున దేవుని రాజ్యానికి అనగా దేవుని వాక్యానికి విధేయత కలిగి నిజమైన విశ్వాసముతో కలిగి ఉంటాను. దైవ స్వరూపి సహవాసము నూతన కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైనందున నా విధులను విశ్వాసపూర్వకంగా దైవభయం కలిగి పక్షపాతం లేకుండా దురాభిప్రాయం లేకుండా దేవుని వాక్యానికి కట్టుబడి ప్రవర్తించుననియు యెహోవా బ్రతికి ఉన్నాడనియు సత్యమును న్యాయమును నీతిలోను ప్రమాణము చేయుచున్నాను. దేవుని స్తోత్రం. జే రాజేష్ అనే నేను దేవుని నిర్ణయం చొప్పున దైవస్వరూపి సహవాస నూతన కార్యవర్గానికి కార్యసభ్యుడిగా సభ్యుడు ఎన్నికైనందున దేవుని రాజ్యానికి అనగా దేవుని వాక్యానికి విధేయత కలిగి నిజమైన విశ్వాసం కలిగి ఉంటాను. దైవస్వరూపి సహవాసము నూతన కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైనందున నా విధులను విశ్వాసపూర్వకముగా దైవ భయము కలిగి పక్షపాతము లేకుండా దురభిప్రాయం లేకుండా దేవుని వాక్యానికి కట్టుబడి ప్రవర్తించుననియు యెహోవా బ్రతికి ఉన్నాడనియు సత్యములోను న్యాయములోను నీతిలోను ప్రమాణము చేయుచున్నాను. బాబురావు గారు కీర్తనగూడెం ఆర్గనైజర్ గా సమీయల్ గారు కే సమీయలను నేను దేవుని నిర్ణయం చొప్పున దైవ స్వరూపి సహవాసము నూతన కార్యవర్గ ఆర్గనైజర్గా ఎన్నికైనందున దేవుని రాజ్యానికి అనగా దేవుని వాక్యానికి విధేయత కలిగి నిజమైన విశ్వాసము కలిగి ఉంటాను. దైవ స్వరూపి సహవాసం నూతన అడ్వైజర్గా ఎన్నికైనందున నా విధులను విశ్వాసపూర్వకంగా దైవ భయము కలిగి ప్రాతిపక్షము లేకుండా దురాభిప్రాయము లేకుండా దేవుని వాక్యానికి కట్టుబడి ప్రవర్తిస్తానని యెహోవా బ్రతికి ఉన్నాడనియు సత్యములోను న్యాయములోను నీతిలోను ప్రమాణము చేయుచున్నాను. ఇంతటితో ప్రమాణ స్వీకారాలు అయిపోయింది.